నమస్తే అండి. ఈరోజు నేను మేకకాళ్ళు చేరువ చేస్తాను. ఈ 4 కాళ్ళు శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకున్నాను. దీనికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. ఇవన్నీ కలిపి పెట్టుకోవాలండి. మొత్తం ఇందులో కాళ్ళు వేసేసిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 2 స్పూన్లు వేసి ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ పట్టించాలి మొత్తం కలిపేలాగా. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపింది బాగానే. రెండు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్ వేయించుకోవాలి. చింతపండు నానబెట్టుకుంటున్నానండి. మెత్తగా పిసుకుని నానబెట్టుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి ఒకసారి. కొంచెం సేపు ఉడకనిద్దాం. పులుపు వేసుకోవాలండి. చింతపండు పులుపు అండి ఇది. కొంచెం ఇలా వేసుకుంటే కొద్ది బాగుంటుంది. పులుసు కింద బాగుంటుంది. పులుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఇలాగే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 గంటలు పడుతుంది. ఇంకాసేపు ఉడకాలండి బాగా. ఉడికిపోయిందండి. ఇంకా 1 గంట పట్టిందండి. మీరు చూసి ఉప్పు అవి సరిగ్గా వేసుకోండి. నూనె వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అంటే పెద్దది పెట్టుకుని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేపుకోవాలి. అయిపోయిందండి. ఇంకా దింపేసుకోవచ్చు. ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.